అయితే నేననేది ఇవాళ త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారిందా లేదా? ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బీఆర్ఎస్ పార్టీ, పెంచింది మన కేసీఆర్. మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం. నాకేముంటుంది 9కి 9 మండలాలు మనం గెలవాల్సిందే. అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీల్లో గులాబీ జెండా ఎగరాలి. దానికి మీరు కష్టపడి పనిచేయండి. మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం. మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది. మీరే మాకు ఊపిరి. మీరు కూడా సమన్వయంతో పనిచేయండి. ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో మళ్ళా మస్తు ఛాన్సులు ఉంటాయి. ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం. నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు. మొన్న ఒకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి, నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినావు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్నా. అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయి అన్న, ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలో కొట్టే 5-10 లక్షలు వస్తుంటాయి అన్న. మరి ఇప్పుడు ఏమైంది? డీల్ ఎక్కడదన్నా ఇంట్లోకి వెళ్తలేవు అన్న. మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది. కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏముండదో నీకు అర్థమైందా అని అడిగిన నేను. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అంటే. ఒక మంచి పాలన ఉంటే, ప్రజలు బాగుంటే, వ్యాపారాలు బాగుంటే అందరికీ చేతినిండా పని దొరుకుతుంది. అందరూ కూడా సంతోషంగా. మేస్త్రీలు ఉంటారు, 4 ఇళ్ళు. ఇప్పుడు గజ్వేల్ మున్పట్లకి ఇల్లు కట్టురా. మేస్త్రీలకు కూడా గిరాకీ కమ్మైందా లేదా? సిమెంట్ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? సలాకోనికి గిరాకీ కమ్మైందా లేదా? శానిటరీ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? కిరాణం దుకాణం కూడా కమ్మవుతుందా లేదా? అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ 6 ఈడికేలు వచ్చి ఉందరు. లేబర్ ఉంటే సామాన్ కొంటారు, కూరగాయలు కొంటారు. కూరగాయలకు కమ్మైపోయి, కిరాణం కమ్మైపోయి. అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏమున్నదని మనం అర్థం చేసుకోం. అందువల్ల ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవం, ప్రజలందరికీ మేలు జరుగుతుంది, మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది. సో దాన్ని మనం గమనించాలి. ఇవాళ ఏమైతుంది గజ్వేల్? ఇసుక ట్రాక్టర్ కనబడితే వసూలు, మట్టి కొడితే వసూలు, పోలీస్ స్టేషన్ పోతే వసూలు, అన్నిటికీ రేట్లు అయిపోయినాయి. అదేవా కొత్త పనులేం లేవు, వసూలు పట్టీలు, అక్రమ కేసులు. ఇంతకు మించి ఏమైనా అవుతుందా గజ్వేల్? యాడన కింద దొరికితే పిటిషన్ పెట్టాలి, వసూలు పట్టాలి, పంచాయతీలు సెటిల్ చేయాలి. ఇదే కదా జరిగింది. ఏమైనా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మంచి టీంలు వేసుకోండి. టీంలు వేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయండి. మనలో మన గ్రూపులు వద్దు. తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరే. మళ్ళా మాకేముంటది? మా ఎంపీపీ గారు మండల ఆఫీసులో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చి కూర్చుంటాం. కార్యకర్తలందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది. మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా? ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడా? మన జడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోవడా? అందువల్ల మనం అన్ని గెలవాలి, అన్ని మండలాలు గెలవాలి. అందరూ కూడా సహకరించండి. ఏ కార్యకర్తను కూడా మనం మిస్ చేసుకోం. మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం మండలాల వారిగా. ఇప్పుడైతే మీరు ఒక టీం వేసుకొని మండల వైజ్ గా రోజు 4 ఊర్లో 3 ఊర్లో పోయి ప్రజల్ని కలవండి. ఉపాధి హామీ కూలీల దగ్గర పోయి మాట్లాడండి. ఇలా వాళ్ళు కూడా నారాజీ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతం రాక 4 నెలలే మంట మీద ఉన్నారు. వాళ్ళు వద్దన్న మనకు పనిచేస్తారు. బీఆర్ఎస్ చేయరా? 4 నెలల నుంచి జీతం రాకపోతే కడుపు కాలితే ఎవడుకుంటాడే? టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, 4 నెలలే జీతాలు రాక. మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు, ఆ ఊడ్చేట వాళ్ళకి, సఫాయి వాళ్ళకి 3 నెలలే జీతాలు రాక. వాళ్ళు తిట్టుడే. ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగమే ఉన్నది. ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలను కలుపుకోండి. రేషన్ డీలర్లు ఉంటారు, 4 నెలలే వాళ్ళ కమిషన్ రాక. రేషన్ డీలర్ల కమిషన్ రాక 4 నెలలే అవుతారు. వాళ్ళు ఫుల్ నారాజీ ఉంటారు. మీరు కదిలిస్తే చాలు బాధ పెడతారు. ఆశా వర్కర్లను కదిలింది అన్న, మొన్న కలిసిరు. నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటే సార్, ఆరోగ్యమంతా ఉన్నప్పుడు ఆగమైపోయినావు సార్ అంటారు. అరే ఉన్నప్పుడు విలువ తెలియదు తల్లి, ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుస్తుందని నేను అంటే. అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అన్న అంటు. అంటే ఇట్లా ప్రతి వర్గం, అది మీరు చిన్న పెద్ద తేడా లేదు. కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆత్మీయ భరోసా అన్నారు. ఏది కూలీలకు కూడా నెలకి ఏడాది 12,000 ఇస్తామన్నారు. ఒక్క ఊరికేసింది ఎగబెట్టింది కథం. ఒకటే ఊరికేసింది. అది కూడా 10-20 మందికి ఇచ్చింది. ఉపాధి హామీ పోయేటోళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఒకరికి ఇచ్చిర్రు, అది ఒక్క ఊరికి ఇచ్చిర్రు, కథం చేసింది. ఏది కొనెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు సన్న వడ్లకు పైసలు ఇస్తామన్నారు. బోనస్ ఒక్క పంటకి ఇచ్చిండు. మన యాసంగి కొట్టి, మన యాసంగిలో సన్న వడ్ల పైసలు 1,200 కోట్లు రావాలి. పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి కొట్టేసాడు కథం.
ఒకటేసారి ఇచ్చుడు ఏదైనా. రైతు బంధు 2 సార్లు ఇచ్చుడు, 2 సార్లు ఎగ్గొట్టుడు. సన్నవడ్లకు ఒక్కసారి ఇచ్చుడు, ఒక్కసారి ఎగ్గొట్టుడు. ఆత్మీయ భరోసా అంటే ఒక్క ఊరికి ఇచ్చుడు, అన్ని ఊర్లకు ఎగ్గొట్టుడు. రైతు రుణమాఫీ అంటే చేసింది 30 పైసలు, ఎగ్గొట్టింది 70 పైసలు. ఎవరికి ఏ ఊర్ల కన్నా ఓన్లీ రుణమాఫీ కాని వాళ్ళు ఉండరా మీకు? 1,00,000 లోపు ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్నారు, 2 లక్షల మీద వాళ్ళు అయితే అందరు ఉన్నారు. ఉన్నారా లేరా? ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్లా ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి. కులాల వారీగా కలవండి. మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా? వాళ్ళని కలవాలి కదా, మనకు హక్కు లేదా? మహిళలకు భవనం కట్టిందా లేదా? మనకు హక్కు లేదా? సో అసలు అట్లా అనేక కులాలకు, మహిళలకు, యూత్కు, అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం, చెట్లు పెట్టినాం. ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసింది. సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి, గజ్వేల్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం. అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తా, సార్ దగ్గర కూర్చుందాం, ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం. దయచేసి భేదాభిప్రాయాలు వద్దు, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉందాం, అందరినీ నేను గౌరవించుకుందాం. రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో కూడా చేసుకుందాం. నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలి అనే ఆలోచనతో ఉండండి. నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో మీరందరూ కూడా టీం వర్క్ చేయండి. అందరినీ కూడా కాపాడుకుంటాం. టౌన్ లీడర్లు జర టైం ఇయ్యండి మంచిగా. పొద్దున పోయి సాయంత్రం వచ్చాడో గంట సేపు పోవుడు కాదు. మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత. మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న, అటు డాక్టర్ సాబ్ మీతో కోఆర్డినేట్ చేస్తారు, సమన్వయం చేస్తారు.